నిర్ణయించుకున్నాను ఒక మాట. ఎవ్వరు ఒక కష్టంలో ఒక మనిషి ఉన్నాడు. అతనికి ఒక డబ్బులు సాయం కావాలనో, ఏదో ఒక కష్టంలో ఉన్నాడు ఆ మనిషి. ఆ మనిషికి రిలేటివ్సే ఆదుకోకపోతే వేరే ఎవరు ఆదుకుంటారు చెప్పండి? మనకెందుకు అతని సైడ్ పోతేనే డబ్బులు అడుగుతారు. ప్రాబ్లమ్ వాళ్ళకి అంతా ప్రాబ్లమ్స్. మనం పోతే మనం ఆ ప్రాబ్లమ్స్‌లో చిక్కుకుంటాం అని చెప్పేది. పూర్వం అట్లా లేరు. మన అనేవాడు ఉన్నాడు. మా కష్టాల్లో ఉన్నాడు. ఆదుకోవాలి. మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? మనమే చేరదీయకపోతే ఇంకెవరు చేరదీస్తారు? అని చెప్పని తలంపు ఉండేది. ఇప్పుడు ఆ తలంపు అనేదే లేదు. మన స్వార్థం నా, 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 నా అనే స్వార్థం అయిపోయింది. అవునంటారా? కాదంటారా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు. ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అని చెప్పని ఉంటుంది. తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు ఉంటాడు అని చెప్పి. ఎవరైనా ఒకరికి కష్టం చేయాలి చేకూర్చాడు అని చెప్పంటే తలపెట్టాలని చెప్పి చూశాడంటే వాడిని తలదన్నేవాడు ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు వస్తాడు, దేవుడిని పంపిస్తాడు. అవునంటారా? కాదంటారా? ఏమంటారా? ఇట్లా మాట్లాడుతున్నానా అంటారా? పడుతున్నామండి, బాధలు పడుతున్నాం. అది ఎవరికీ చెప్పుకోలేని బాధలు. చెప్పుకుంటే మన సైడే రారండి. ఇది ఉన్న వాస్తవం. అవునంటారా? కాదంటారా? మన మనసులో ఒక బాధ కష్టంగా ఉన్నాం అనంగానే రెండోసారి ఫోన్ చేయరు. కరెక్టా కాదా? కమెంట్ ప్లీజ్.